దాని లాస్ట్ పార్ట్ లో మొత్తం బేసిక్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను కదా, ఇప్పుడు అసలు ఏం జరిగిందో చెప్తాను. అదే నేను ఫస్ట్ టైం లైట్ ఆర్పడానికి డోర్ తీసి చూసేసరికి వాళ్ళు నన్ను చూస్తారు. నేను ఏం చేశానంటే కౌంటర్ రియాక్ట్ గా నాకు ఏం తెలియనట్టు చూడలేనట్టు డోర్ వేస్తాను. మాది ట్రాన్స్పరెంట్ విండో ఉంటే అక్కడ నుంచి తొంగి చూస్తున్నాను. సరే ఆ విండో నుంచి సరిగ్గా కనిపించకపోతే మళ్ళీ జాయిగా బుజ్జిగా డోర్ తీసి చిన్నగా చూస్తుంటే ఆయనేమో మా ఇంటి వైపు డోర్ వైపు చూస్తానే ఉన్నాడు. వాళ్ళని చూడ మళ్ళీ చూస్తాడు. ఇది నన్ ఆఫ్ మై బిజినెస్ అని అసలు అనకండి. చుట్టుపక్కల ఏం జరుగుతుందో నా బిజినెస్, నాకే అన్ని కావాలి. సెకండ్ టైం ఏమైందంటే ఆయన బండి మీద కూర్చుంటే పైన నుంచి ఆవిడకి ఎందుకు వచ్చి అలా రోడ్డు మీద నడుస్తుంది అనమాట. నా చదువు మీద ఒట్టేసి చెప్తున్నాను, సంథింగ్ ఫిష్ ఈస్ గోయింగ్. ఈసారి మా ఇంట్లో వాళ్ళు కూడా నాతో పాటు చూస్తున్నారు అనమాట. నేను ఒక్కదాన్ని ఏం తొంగి చూస్తున్నా, వాళ్ళు కూడా జాయిన్ అయ్యి చూస్తే ఇంకో పర్సన్ వచ్చి రోడ్డు మీద ఆవిడని ఎత్తుకుని తీసుకెళ్లిపోయి తర్వాత ఈయన బండి కూడా మాయమైపోయింది. ఎక్కడ వెళ్ళిపోయిందో నాకు ఏం తెలియదు. అసలు ఎందుకు మంచిగా చెక్క పెట్టే పెళ్ళం ఉంటే ఇవన్నీ ఎదవేషాలు ఎందుకు వేయాలి? ఇక్కడ తాతారోని బ్లేమ్ చేస్తున్నాను, సుబ్బమ్మని కూడా బ్లేమ్ చేస్తాను. ఈ సుబ్బమ్మకి ఆల్రెడీ తెలుసు వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, ఇంట్లో ఒక మంచి భార్య ఉంది. ఈ తాతారావుకి ఆల్రెడీ ఇలా ఇన్సిడెంట్ జరిగి దొరికిపోయి వాళ్ళ పిల్లలతో చెప్పు కొట్టించుకున్నంత వరకు వెళ్ళింది. ఎంత చెప్పు కొట్టించుకున్నా ఈడు కుక్కతోక వంకర అన్నట్టు ఉన్నాడు. అంతా చూసిన తర్వాత అమ్మ నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకో అమ్మా అని ఇప్పుడు ఎవరు నన్ను ఒప్పించలేడు. తాతారావు గారు ఇప్పుడిప్పుడు ఆడి పిల్లం పుట్టింటికి వెళ్తాడని ఎదురు చూస్తా ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పిన అంత విషయంకి వెళ్ళి నేను వాళ్ళ పిల్లని చెప్తే నన్ను నమ్ముతుందో లేదో గ్యారెంటీ లేదు. ఇద్దరు ఇప్పుడు గొడవ పడతారు నా మాటలు విని, రేపు కలిసిపోయి నన్ను వేసుకుంటారు.